హరే కృష్ణ. 1973వ సంవత్సరంలో కార్డినల్ జీన్ డానియల్తో శ్రీల ప్రభుపాదుల వారికి జరిగిన సంభాషణలో కొన్ని విశేషాలు చూద్దాం. శ్రీల ప్రభుపాదుల వారు అడుగుతున్నారు, నీవు చంపవద్దు అని యేసుక్రీస్తు అన్నాడు. అటువంటప్పుడు క్రైస్తవులు ఎందుకు పశువధలో నెలకొంటున్నారు? కార్డినల్ డానియల్, క్రైస్తవ మతంలో చంపడం నిశ్చయంగా నిషేధించబడింది. కానీ మానవుల ప్రాణానికి జంతువుల ప్రాణానికి తేడా ఉందని మేము విశ్వసిస్తాం. మానవుడు భగవంతుని ప్రతిరూపంగా తయారు చేయబడ్డాడు కాబట్టి అతడు పవిత్రుడు. అందుకే మానవుని చంపడం నిషేధింపబడింది. శ్రీల ప్రభుపాద. కానీ మానవుని చంపవద్దు అని చెప్పకుండా బైబుల్ స్థూలంగా నీవు చంపవద్దు అని మాత్రమే చెప్పింది. కార్డినల్ డానియల్, కేవలము మానవ జీవితం మాత్రమే పవిత్రమైనదని మేము విశ్వసిస్తాం. శ్రీల ప్రభుపాదుల వారు, అది మీ వ్యాఖ్యానం, కానీ నీవు చంపవద్దు అనేదే భగవదాదేశం. కార్డినల్ డానియల్, ఆహారం తినడం కోసం మనిషికి పశువులను చంపడం చాలా అవసరం. శ్రీల ప్రభుపాదుల వారు, కాదు, మనిషి ధాన్యము, కూరగాయలు, పండ్లు, పాలు భుజించగలుగుతాడు. డానియల్, మాంసం తినకూడదా? ప్రభుపాదుల వారు, తినకూడదు. మానవులు శాకాహారాన్ని మాత్రమే భుజించాలి. పెద్ద పులి మీ పండ్లను తినడానికి రాదు. జంతు మాంసమే దానికి ఆహారం. కానీ కూరగాయలు, పండ్లు, ధాన్యం, పాల పదార్థాలనేవి మనిషి ఆహారం. అటువంటప్పుడు జంతువును వధించడం పాపం కాదని మీరు ఎలా అంటారు? డానియల్, అది ప్రోత్సాహానికి సంబంధించిన ప్రశ్నగా మేము భావిస్తాం. జంతువును వధించడం అనేది ఆకలిగా ఉన్నవాడికి ఆహారాన్ని ఇవ్వడానికి అయితే అది సమర్థనీయమే. శ్రీల ప్రభుపాద, కానీ గోవు విషయాన్ని గమనించండి. మనం దాని పాలు త్రాగుతాం కనుక అది మన తల్లి. దీనిని మీరు ఒప్పుకుంటారా? డానియల్, అవును, తప్పకుండా. శ్రీల ప్రభుపాద, గోవు మీకు తల్లి అయితే దానిని చంపడానికి మీరు ఎందుకు సమర్థిస్తున్నారు? మీరు దాని నుండి పాలు తీసుకుంటున్నారు. అది ముసలిదై పాలు ఇవ్వలేనప్పుడు దాని మెడ కోస్తున్నారు. ఇది మానవత్వంతో కూడిన పనేనా? భారతదేశంలో మాంసభక్షకులకు గొర్రెలు, పందులు, బర్రెలు వంటి ఎన్నో అల్ప జంతువులను చంపి తినమని చెప్పబడుతుంది. కానీ గోవధ మహాపాపం. కృష్ణ చైతన్య ప్రచారంలో మేము ఏ రకమైన మాంసాన్ని కూడా తినవద్దని జనులకు చెబుతాం. మా శిష్యులు ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటిస్తారు. కానీ కొన్ని పరిస్థితులలో ఎవరైనా మాంసం తినడం తప్పకపోతే ఏవో అల్ప జంతువుల మాంసాన్ని తినాలి. గోవులను చంపవద్దు, అది మహాపాపం. మనిషి పాపిగా ఉన్నంత వరకు భగవంతుడిని అర్థం చేసుకోలేడు. భగవంతుడిని అర్థం చేసుకుని అతడిని ప్రేమించడమే మనిషి యొక్క ముఖ్య కార్యం. కానీ మీరు పాపిగానే ఉండిపోతే భగవంతుడిని ఏనాడు అర్థం చేసుకోలేరు. ఇక అతడిని ప్రేమించడం గురించి చెప్పేదేముంది? హరే కృష్ణ.